మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. కార్తీక మాసం సందర్భంగా 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన వివరాలు, విశేషాలు తెలుసుకుంటున్నాం కదూ. సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. నర్మదా నదీమ తల్లి ఒడ్డున 12 జ్యోతిర్లింగాలను ఒకటిగా విరాజిల్లుతున్నాడు. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమేశ్వరుని యొక్క వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగంగా, మరొకటి మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించడం జరిగిందట. ఓంకారేశ్వర క్షేత్రంలోని స్వామివారు 2 జ్యోతిర్లింగాల రూపంలో పూజలందుకోవటం విశేషం. అతి పురాతన జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఓంకారేశ్వరం భక్తుల పాలిట ఇలా కైలాసంగా చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో 5 ఆలయాలను పంచలింగ ధామాలుగా పిలుస్తారు. పరిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాళేశ్వర్, కేదారేశ్వర్, గుప్తనాథ్ పేర్లతో వివిధ ముఖాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంతకీ ఆలయానికి సంబంధించినటువంటి కథా వివరాల్లోకి వెళితే, పూర్వం స్వర్గాన్ని దానవులు ఆక్రమించుకుని దేవతలను హింసలకు గురిచేస్తున్నటువంటి సమయంలో ఇంద్రుడు పరమేశ్వరుణ్ణి పూజించారుట. జ్యోతిస్వరూపుడైనటువంటి ఓంకారేశ్వరుడు పాతాళలోకం నుంచి లింగాకారంలో వెలిసి దానవుల బారి నుంచి స్వర్గాన్ని రక్షించి తిరిగి దేవతలకు అప్పగించారుట. నర్మదా నదీ తీరాన బ్రహ్మ విష్ణువులు కొలువై ఈ క్షేత్రాన్ని త్రిపుర క్షేత్రం చేసేశారు. బ్రహ్మ వెలిసిన క్షేత్రాన్ని బ్రహ్మపురి అని, విష్ణువు వెలిసినటువంటి క్షేత్రాన్ని విష్ణుపురి అని అంటారు. ఆ పరమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రాన్ని రుద్రపురి అని పిలుస్తారు. ఆ రుద్రపురిలోనే మమలేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. ఇక పురాణ కాలానికి వెళ్ళిపోతే, మంధాతరాజు ఇంద్రుని ఆశీస్సులతో రాజ్యాధికారాలను స్వీకరిస్తారు. అతను పరమశివభక్తుడు. నిత్యం ఆ పరమేశ్వరుని పూజించుకుంటూ ఉంటారు. నర్మదా నదీ పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి వెలువడి ఆ ఓంకారేశ్వరుణ్ణి నిత్యం అభిషిక్తుని చేస్తూ ఉంటాయి. తరువాత కాలంలో మంధాత ఆ పవిత్ర స్థలాన్ని తన రాజధానిగా ప్రకటించారు. అంచేతనే ఈ ప్రదేశాన్ని ఓంకార మాంధాతగా పిలుస్తూ ఉంటారన్నమాట. ఓంకారేశ్వరుడు కొలువైనటువంటి ఈ పర్వతంపై అగస్త్యుడు లాంటి గొప్ప మునులు ఎందరో ఈ ప్రదేశంలో తపస్సును ఆచరించారు అని చెప్పి పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తరువాత కాలంలో ఎన్నో రాజ్యవంశాలు ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు సలిపిన తరువాత ఓంకారేశ్వరుని యొక్క దర్శనానంతరం భక్తులందరూ నర్మదా నది అవతల వైపు ఉన్నటువంటి మమలేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. అలా ఒకే చోట 2 దర్శనాలు కావించుకొని భక్తులు తరిస్తూ ఉంటారు. రేడియో సిటీ పాడ్కాస్ట్.